హలో గైస్ ఇవాళ వీడియోలో నేను మీకు అమెజాన్లో ఒక మంచి ఆఫర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీకు ఏంటంటే దీనిలో 100 రూపీస్ కనుక మీ ఫ్రెండ్కి షేర్ చేస్తే మీకు ఏంటంటే 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు 150 రూపీస్ అయితే రావడం జరిగింది. ఇక్కడ నేనేంటంటే సింపుల్గా వెళ్ళండి, ఆఫర్ సెక్షన్లో వెళ్ళిన తర్వాత మీకు ఒక బ్యానర్ అనేది కనిపిస్తుంది. ఆ బ్యానర్ కనుక మీకు కనిపిస్తే కనుక ఈ ట్రిక్ అనేది మీకు ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో అది చేస్తే కనుక మీకు సింపుల్గా అయితే మీకైతే 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. ఫస్ట్ ఏంటంటే మీరు ఆఫర్ సెక్షన్ లేకుండండి, ఇక్కడ మీరు నేను ట్రాన్సాక్షన్లో అయితే చూపిస్తాను. ఇది నేను ఆల్రెడీ రికార్డ్ చేశాను, ఎందుకంటే చాలామంది ప్రూఫ్ లేకంటే నమ్మరు కదా. ప్రజెంట్ అయితే దీన్ని చూడండి. దీన్ని చూసిన తర్వాత నేను డైరెక్ట్ అమెజాన్లో యాప్ ఓపెన్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పిన ఆఫర్ ఏదైతే ఉందో అదేంటంటే మీరు అమెజాన్ ఆఫర్స్ ఓపెన్ చేస్తే కనుక ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ విధంగా వస్తుంది. మీరేంటంటే ఎనీ క్యూఆర్ కోడ్కి మీరు 100 రూపీస్ లేదా అంతకంటే ఎక్కువ కనుక మీరు ట్రాన్సాక్షన్ చేస్తే మీకు ఏంటంటే 50 రూపీస్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ 50 రూపీస్ అనే కాదు, చాలామందికి 30, 40 ఎంతైనా ఉండొచ్చు, 20 కూడా ఉండొచ్చు. ఎంత ఉంటే మీకు అంతే వస్తుంది. నేను చెప్పాను కదా, 50 రూపీస్ అయితే రాదు. మీకు ఎంతైతే ఆఫర్ ఉందో అంత మాత్రమే మీకైతే బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. ఇది అమెజాన్లో మనకు అమెజాన్ పేలో అయితే యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత మీరు ఏంటంటే రీఛార్జ్లు కానీ ఏవైతే చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఆఫర్ గురించి చూసినట్లయితే మనం ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. నేను ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మామూలు ట్రాన్సాక్షన్ 250 రూపీస్ అయితే చేయడం జరిగింది. మామూలుగా అమెజాన్ యూపీఐ ఐడి యూజ్ చేసి ట్రాన్సాక్షన్ చేయడం ద్వారా నాకేంటంటే 35 రూపీస్ ఫస్ట్ అయితే రావడం జరిగింది. సేమ్ ఇదే ప్రాసెస్ మీ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అతను కూడా ట్రై చేయని చెప్పండి, అతనికి 35 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ మళ్ళీ నేను క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని స్కాన్ చేసి 250 రూపీస్ సెండ్ చేస్తే కనుక నాకేంటంటే మళ్ళీ 25 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే రావడం జరిగింది. ఈ విధంగా ఏంటంటే మనకు ఓవరాల్గా మనకు ఇంత మనీ అయితే బెనిఫిట్ ఉంటుంది. అలాగే ఇక్కడ మనకు నేను ఒక రీఛార్జ్ అయితే చూపిస్తాను. ఇక్కడ మీరు మొబైల్ రీఛార్జ్లకు వెళ్ళండి. మొబైల్ రీఛార్జ్లకు వెళ్ళిన తర్వాత మనకు ఒక ఆఫర్ రావడం జరిగింది. అదేంటంటే మీరు 100% క్యాష్ బ్యాక్ 30 రూపీస్ అని రావడం జరిగింది. చాలామందికి ఏంటంటే 40 వస్తుంది. నాకేంటంటే ఇక్కడ 30 రూపీస్ రావడం జరిగింది. మీకు ఎంత వస్తే అంత అమౌంట్ క్యాష్ బ్యాక్ రూపంలో రావడం జరుగుతుంది. ఇక నేను మీకు లైవ్లో నేనైతే రీఛార్జ్ అయితే చేసి చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ నేను జియో కాబట్టి 50 రూపీస్ ఎంటర్ చేసుకొని పే 50 అని అయితే పే చేస్తాను. పే చేసిన తర్వాత మీకు ఏ విధంగా ఉంటుందని చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు, నేను రీఛార్జ్ అయితే కంప్లీట్ చేశాను. చేసిన తర్వాత మనకు ఏంటంటే ఇక్కడ అమెజాన్ పే బ్యాలెన్స్ లాస్ట్ 61 రూపీస్ ఉంది. నేను 50 కట్ అయిన తర్వాత మనకు 11 రూపీస్ ఉంది. ఇదైతే అప్డేట్ కాలేదు. నేను ఒకసారి దీని మీద క్లిక్ చేస్తాను చూడండి. క్లిక్ చేసిన తర్వాత మనకేంటంటే అది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 41 రూపీస్ అనేది మనకైతే టోటల్ అమౌంట్ అయితే ఉంది. ఇక నేను ట్రాన్సాక్షన్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఓపెన్ చేస్తే మనకేంటంటే మనకి ఇక్కడ చూసుకోవచ్చు, నేను 50 రూపీస్ రీఛార్జ్ అయితే ఇప్పుడే చేశాను. 3 నవంబర్ ఇప్పుడు చేశాను. మనకంటే అంటే 30 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకేంటంటే మీకైతే రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో ఇంకో బెనిఫిట్ ఏంటంటే మనం అన్లిమిటెడ్ ట్రిక్ కూడా దీంట్లో అయితే యూజ్ చేయొచ్చు. అన్లిమిటెడ్గా మనకేంటంటే అమెజాన్ అకౌంట్స్ 3-2 ఉంటే కనుక మనకేంటంటే సింపుల్గా యూజ్ చేసి మనం అయితే అమౌంట్ అయితే క్రాప్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీరేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 50 రూపీస్ అని చెప్పాను కదా, దాంట్లో మనకు 2 బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అమెజాన్లో ఏదైతే కంప్లీట్ చేస్తుంటారో, అమెజాన్ ఏదైతే 50 రూపీస్ ఆఫర్ ఉంటుందో అది కంప్లీట్ చేస్తారు కదా. కంప్లీట్ చేసిన తర్వాత మనకు అక్కడ 30 రూపీస్ క్యాష్ బ్యాక్ రావడం జరిగింది. అంటే మనం ఓవరాల్గా 20 రూపీస్కే ఈ 50 రూపీస్ రీఛార్జ్ అనేది కంప్లీట్ చేసాము. 20 రూపీస్కి మనకి ఇక్కడ 2 బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఫస్ట్ బెనిఫిట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మనకు ఏదైతే రీఛార్జ్ ఉందో మీరు 51 రూపీస్ అయితే చేయొచ్చు. 50 రూపీస్ మాత్రమే చేయండి. 50 రూపీస్ చేస్తే ఏంటంటే మనకి ఇక్కడ అమౌంట్ అనేది బ్యాలెన్స్లోకి యాడ్ కావడం జరుగుతుంది. ఈ అమౌంట్ అనేది మనం మాట్లాడినప్పుడు టాక్ టైం రూపంలో అయితే కట్ కావడం జరుగుతుంది. రీఛార్జ్ ప్లాన్ దీనికి సంబంధం ఉండదు. రీఛార్జ్ ప్లాన్కి దీనికి సంబంధం లేకుండా అమౌంట్ అయితే కట్ అవుతూ ఉంటుంది. మనం వాయిస్ కాల్స్ అయితే మాట్లాడినప్పుడు నాన్ జియో కస్టమర్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ రీఛార్జ్ నాకు మై వాచర్లోకి వెళ్తే కనుక ఇప్పుడు ఒక మెసేజ్ రావడం జరిగింది. అదేంటంటే 5 GB డేటా అనేది వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు 50 రూపీస్కి. మనం ఇక్కడ వాచర్స్లోకి వెళ్తే కనుక చూసుకోవచ్చు. నేను ఇప్పుడు మీకైతే చూపిస్తాను చూడండి. మీరైతే చాలామంది ఏంటంటే 51 రూపీస్ అయితే రీఛార్జ్ చేస్తుంటారు. అలా కాకుండా మీకు 50 రూపీస్ రీఛార్జ్ చేస్తే కనుక మనకేంటంటే ఇక్కడ మనకు నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ప్రోమో జీబీ అనేసి 0 రూపీస్, మనకేంటంటే క్వాంటిటీ 5 GB హై స్పీడ్ రిడీమ్ డేటా అనేసి మనకైతే రావడం జరిగింది. ఇక్కడ మనకేంటంటే రిడీమ్ బటన్ మీద క్లిక్ చేస్తే నాకైతే రిడీమ్ అయితే అయిపోతుంది. ఇక నేనైతే ప్రస్తుతానికైతే రిడీమ్ అయితే చేయట్లేదు. ఇక్కడ 5 GB డేటా మీరు చూడొచ్చు. ప్రస్తుతానికైతే నాకు అవసరం లేదు కాబట్టి నేనైతే రిడీమ్ చేయలేదు. ఓవర్గా 2 బెనిఫిట్స్ అయితే మనకు ఈ రీఛార్జ్ ద్వారా 20 రూపీస్ రీఛార్జ్ అయితే ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి మంచి లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ ఎక్కువ ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.